మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, చతుర్దశి తిథి, శనివారం. ఈరోజు మనమంతా ఓం లక్ష్మీనారాయణాయ నమః అని జపించాలి. ఇలా జపించడం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొనడంతో పాటు స్థిర నివాసం, గృహయోగం ప్రాప్తిస్తాయి. భూయోగం ఆలస్యమవుతున్న వారికి ఆ సమస్యలు తొందరగా తీరిపోతాయి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు మనము మన ఓంకారం కార్యక్రమంలో గురూజీ రోజుకో మంత్రాన్ని మంత్రబలంలో వివరించడం మనకు తెలిసిందే. ఏ రోజు ఏ మంత్రాన్ని పఠిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే విలువైన అంశాలని గురూజీ కూలంకషంగా వివరిస్తున్నారు. అయితే ఇలా ప్రతినిత్యం దైవనామం స్మరణ చేయడం వల్ల మనలోని ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. తద్వారా దైవానుగ్రహం మన సొంతమవుతుంది. విరివిగా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం, దైవ దర్శనం చేసుకోవడం వల్ల మన జీవితంలో ఆధ్యాత్మిక శక్తి పెరిగి జీవనం సక్రమ మార్గంలో సాగి ముక్తి మార్గాన్ని చేరుకుంటుంది. చిన్న కథ కార్యక్రమానికి స్వాగతం. పూర్వం ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయన నిత్యం దైవనామ స్మరణ చేసేవాడు. అలా ఓ రోజు కఠోరమైన తపస్సు చేయనారంభించాడు. ఆయన తపస్సును మెచ్చిన భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. చెప్పు నాయనా, ఏం కావాలి అని దేవుడు ప్రశ్నించాడు. అందుకు ఆ భక్తుడు, స్వామి, నేను నిత్యం నీ నామస్మరణ చేస్తున్నాను, అందుకే నువ్వు ప్రతిక్షణం నాకు తోడుగా ఉండాలి అని కోరుకున్నాడు. దేవుడు చిరునవ్వు నవ్వి, చూడు నాయనా, నేను నీతో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు అని సర్ది చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ భక్తుడు పట్టు వీడలేదు. అప్పుడు దేవుడు తథాస్తు అని పలికి అంతర్ధానమయ్యాడు. భక్తుడు ఎంతో సంతోషించాడు. ఆ తర్వాత కొంతకాలానికి భక్తుడి ధర్మపత్ని కాలధర్మం చెందింది. ఉన్న ఏకైక తనయుడికి పెళ్ళీడు రావడంతో పెళ్లి చేయ తలపెట్టాడు ఆ భక్తుడు. పెళ్లి పనుల్లో భాగంగా పిలుపులకు వెళ్లిన భక్తుడి కొడుకును ఒక అడవి ప్రాంతంలో పాము కాటు వేయడంతో అతడు మరణించాడు. అప్పుడు ఆ భక్తుడికి సందేహం కలిగింది. నేను కఠోరమైన తపస్సు చేసి భగవంతుడిని మెప్పించానే, ఆయన నాకు మాట కూడా ఇచ్చాడు, ఇంతకీ నాతో దేవుడు ఉన్నాడా లేదా అని సందేహించి మళ్ళీ తపస్సు చేసి ఆయన అదే ప్రశ్నించాడు. అప్పుడు దేవుడు, చూడు నాయన, నేను నీతోనే ఉన్నాను, లేకపోతే నీ ధర్మపత్ని నీ కొడుకు కాలధర్మం చెందినప్పుడు నువ్వు నీ గుండె ఆగి మరణించేవాడివి అన్నాడు. అప్పుడు ఆ భక్తుడికి జ్ఞానోదయమైంది. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. సంకల్పం నెరవేరేందుకు ఈరోజు ఉదయాన్నే సుగంధభరిత పుష్పాలను, తులసి దళాలను కలిపి మాలగా అల్లి లక్ష్మీనారాయణులను అలంకరించాలి. పూజానంతరం కర్పూరంలో 4 లవంగాల్ని 2 యాలకుల్ని వేసి హారతినివ్వాలి. హారతినిచ్చిన అనంతరం ఆ మనిషిని నుదుట తిలకంగా ధరించాలి. అనంతరం లక్ష్మీనారాయణులకు మంగళహారతినివ్వాలి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. అనారోగ్య సమస్యల్లో ఎవరికీ చెప్పుకోలేనిది, విపరీతంగా బాధించేది మలబద్ధకం. చాలా మంది ఎవరికైనా చెప్పుకోవాలంటేనే సిగ్గుపడిపోతారు. కానీ ఇది కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా సైతం మారుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు నిత్యం రాత్రి నిద్రించే ముందు గోరువెచ్చని నీటిలో సునాముఖి ఆకు చూర్ణాన్ని కలుపుకొని తాగుతుండాలి. ఇలా క్రమం తప్పకుండా సేవిస్తున్నట్టయితే మలబద్ధకం సమస్య సంపూర్ణంగా పరిష్కారం అవుతుంది. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు సాయంత్రం మర్రి ఊడలకు వత్తులను జత చేసి మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయాలి. కొన్ని మిరియాలని చేతిలో పట్టుకుని శత్రుజయం కలగాలని మనసులో సంకల్పించుకుని వాటిని వెలుగుతున్న దీపంలో వేయాలి. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని
ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.